ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పరువు నర్సీపట్నం సాక్షిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఏ విధంగా అయ్యన్న పాత్రుడు ఆడిన అబద్ధాలకి, అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలకి పర్ఫెక్ట్ ప్రూఫ్ చూపించింది. ఎప్పుడైతే అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ లేదు, అసలు అక్కడ మెడికల్ కాలేజ్ కట్టలేదు, ఒక ఇటుక కూడా పెట్టలేదు, అసలు దానికి జీవో లెటర్ కూడా లేదని మాట్లాడాడు. దానికి సవాలుగా తీసుకొని వైసీపీ పార్టీ కథం దొక్కింది. కార్యకర్తల సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు వానను కూడా లెక్క చేయకుండా నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ జీవో లెటర్తో పాటు దాదాపు కంప్లీట్ అయిన 60% మెడికల్ కాలేజ్ని లైవ్గా చూపించిండు. ఇప్పుడు ఈ ఎల్లో మీడియా, ఎల్లో గ్యాంగు ఇక మూసుకొని కూర్చొని ఇంకా ఏం కట్టకథలు అల్లాలని చూస్తుంది. కానీ ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు వీళ్ళ యొక్క దొంగ మాటల్ని.